భారత అంతరిక్ష పరిశోధనల్లో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఇస్రో చరిత్రలో మరొక మైలురాయి. యాక్సియం O4 మిషన్ ద్వారా స్పేస్లోకి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం విజయవంతంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టింది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రాకేష్ శర్మ తర్వాత స్పేస్లోకి వెళ్లిన రెండో భారతీయుడిగా నిలిచారు శుభాంశు శుక్లా. భారత వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టారు. 26,500 కిలోమీటర్ల వేగంతో వెళ్లిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ISS తో విజయవంతంగా అనుసంధానమైంది. యాక్సియం 4 మిషన్ లో భాగంగా స్పేస్ లోకి వెళ్లిన శుభాంశు శుక్లా బృందం 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తరువాత స్పేస్ స్టేషన్ లో అడుగుపెట్టారు. 14 రోజుల పాటు ఈ బృందం 60కి పైగా కీలక పరిశోధనలు చేపట్టనుంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లోకి ప్రవేశించగానే శుభాంశు శుక్లా బృందానికి ఘన స్వాగతం లభించింది. అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు శుక్లా బృందాన్ని సాదరంగా ఆహ్వానించారు. స్పేస్ స్టేషన్ కు చేరుకోకముందే అంతరిక్షం నుంచి భారతీయులందరికీ సందేశం అందించారు శుభాంశు శుక్లా. ఇండియా చేపట్టనున్న గగన్యాన్ లాంటి మానవ సహిత అంతరిక్ష యాత్రకు ఈ మిషన్ ఓ ముందడుగు అన్నారు. ఈ 14 రోజులు తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేరుస్తానన్నారు శుభాంశు శుక్లా. और नमस्कार, एक छोटा सा संदेश मेरे सारे देशवासियों के लिए. इस समय स्पेस में बहुत ही ज्यादा उत्साह, बहुत ही ज्यादा प्राउड फील कर रहा हूँ. कहीं ना कहीं ये भी दर्शाता है कि ये भारत के ह्यूमन स्पेस प्रोग्राम की एक छोटा सा स्टेप पर एक बहुत सॉलिड और स्टेडी स्टेप है उस डायरेक्शन में जिस तरफ हम जा रहे हैं गगनयान जैसे मिशन को लेके. एंड चलिए अगले 14 दिन को एक्साइटिंग बनाते हैं और साथ में స్పేస్ में रहते हैं. ఈ సందర్భంగా శుభాంశు శుక్లా తన వెంట తీసుకెళ్లిన బేబీ హంస జాయ్ బొమ్మతో సందడి చేశారు. స్పేస్ క్రాఫ్ట్ లో ప్రయాణిస్తున్న సమయంలో అది గాలిలో తేలడాన్ని చూపించారు. యాక్సియం 4 మిషన్ సక్సెస్ కావడం భారత అంతరిక్ష చరిత్రలో రెండో పెద్ద మైలురాయిగా నిలిచింది. 1984లో రాకేష్ శర్మ మొదటి భారతీయుడిగా అంతరిక్షంలోకి వెళ్లారు. 1984 ఏప్రిల్ 2న సోయుజ్ T-11 రాకెట్ లో బయలుదేరిన రాకేష్ శర్మ శాల్యూట్ 7 అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ 7 రోజుల 21 గంటల 40 నిమిషాలు ఉండి 43 శాస్త్రీయ సాంకేతిక ప్రయోగాలు చేశారు. సరిగ్గా 41 సంవత్సరాల తరువాత 2025లో శుభాంశు శుక్లా రెండవ భారతీయుడిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టారు. రాకేష్ శర్మ, శుభాంశు శుక్లా ఇద్దరు భారత వాయుసేనలో శిక్షణ పొందిన ఫైటర్ పైలట్లు కావడం విశేషం. ఇద్దరికీ ఆధునిక యుద్ధ విమానాలు నడిపిన అనుభవం ఉంది.